ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములను పద్యాలు తెలుసుకుందాం. ముందుగా 431 పద్యం. భరమం బాపి రమా విభుండు కరుణన్ పాదములన్ త్రొక్కగా శిరయై వేడుక ఇంతకాలము సుఖశ్రీ నొందె భూదేవి. తచ్చరణ స్పర్శములేమి శూద్రకుల శాసింతురంసున్ నిరంతర శోకంబున నీరు కన్నుల నిడన్ ధర్మజ్ఞ విషించితే. భారమును ఆపి పోగొట్టి రమా విభుండు లక్ష్మీపతి కృష్ణుడు కరుణతో పాదములతో త్రొక్కగాన్ తొక్కుతుండగా స్థిరముగా ఉన్నది అనగా స్థిమితముగా ఉన్నది. అయ్యి వేడుకతో వినోదముతో అన్నమాట. ఎంత ఇప్పటి కాలము వరకు సుఖ శ్రీ సంపదను పొందెను భూదేవి అనగా భూదేవి. అతని చరణ పాదముల స్పర్శ అనగా తాగుట లేకపోవుట వలన శూద్రపు కులమున పుట్టినవారు శాసింతురు ఏలెదరు. అనుచు నిరంతర ఎడతగని శోకంబునన్ బాధతో నీరు కన్నులలో ఇడన్ పెట్టెను. ధర్మం యొక్క జ్ఞానము కలవాడా వీక్షించితే సూచితివా. భావము: శ్రీకృష్ణ భగవానుడు అవతరించి భూభారం తెచ్చాడు. శ్రీకృష్ణదేవుని శ్రీపాదస్పర్శ వల్ల భూదేవి పులకించి సుస్థిర ఆనందంతో మైమర్చిపోయింది. ఇప్పుడు భగవంతుని పాదస్పర్శకు దూరమై పాపాత్ములైన వారు తన మీద పెత్తనం చెలాయిస్తారేమో అనేటువంటి భయంతో కన్నుల వెంట బాష్పాలు కారుస్తున్నది. ధర్మస్వరూప, ఈమెను వీక్షించు. తరువాత 432 వచనం. అని ఇటు ధరణి ధర్మదేవతల భుజగించి మహారథుండైన విజయపౌత్రుండు క్రొక్కారు మెరుంగు చక్కదనంబు ధిక్కరించి దిక్కులకు వెకసంబైన అడిదంబుగా జడిపించి పాపహేతువైన కలిని రూపమాప ఉద్యోగించిన వాడు రాజరూపము వినాడి వాడిన మొగంబు తోడ పై హివలుండై హస్తంబులు సాచి పాదముల విన్యస్త మస్తకుండై ప్రణామంబు చేసి. ఈ విధంగా పరిషన్ మహారాజు ధరణిని ధర్మదేవుణ్ణి ఊరడించాడు. మహారథుడు అర్జునుని మనుమడు అయిన ఆ వీరాగ్రేసుడు తొలగని మెరుపు దిగల తలతల మెరుస్తూ కళ్లకు మిరుమిట్లు గొలిపే దుస్సహమైన తన ఖడ్గాన్ని భయంకరంగా జడిపించి పాపాత్ముడైన కలిని రూపమాపాలని నిశ్చయించాడు. అప్పుడు తనను సంహరించడానికి ఉద్యుక్తుడైన మహారాజును చూసి కలి రాజచిగనాలన్నీ విడిచి వడలైన వదనంతో గడగడలాడుతూ భయవిహ్వలుడై ఆ రాజు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి. తర్వాత 433 వచనం తెచ్చుకుందాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.